యెస్. మా ప్రీతి ఈజ్ హియర్. ప్రీతి కోసం మనందరం వెయిట్ చేస్తున్నాం. అండ్ యెస్, షీ ఈజ్ రన్నింగ్. ప్లీజ్ ప్లీజ్ కమ్. ప్లీజ్ జాయిన్ ది ఫోటో ఆప్ యాజ్ వెల్. Here is our beautiful Preeti Mukundan on stage. Right on time. Sir, channel cameras. Yeah. సో ఆకాష్ భాస్కరన్ గారు ప్రొడ్యూసర్గా ఇడ్లీ కడాయి, పరాశక్తి లాంటి చిత్రాలని నిర్మించి ఇప్పుడు డైరెక్టర్గా డెబ్యూ చేస్తూ ఉన్నారు ఆకాష్ భాస్కరన్ గారు. ఐ థింక్ అథర్వ గారు పరాశక్తి సెట్స్ నుంచి ఇటు హృదయం మురళి సెట్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆకాష్ భాస్కరన్ గారు తీసుకువెళ్ళిపోయారు. సో అలా వాళ్ళిద్దరి కాంబినేషన్ ఈసారి డైరెక్టర్గా మన ముందుకు వస్తూ ఉన్నారు అనమాట. సో విషింగ్ ఆకాష్ భాస్కరన్ గారు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ యాజ్ డైరెక్టర్ సార్. అండ్ ఎస్, శశి గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. రిక్వెస్టింగ్ శశి గారు టు ప్లీజ్ స్పీక్. ఈ సినిమా మాకు విక్రమ్ గారు అండ్ ఆకాష్ భాస్కరన్ గారు మన నవీన్ గారితో మాట్లాడి, నవీన్ గారు, రవి గారు ఈ సినిమా మనం డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామండి 2 స్టేట్స్కి. ఇందాకే మేము కూడా ట్రైలర్, సాంగ్స్ అన్నీ చూసాం, మీరు కూడా చూశారు. సో ఇట్ ఈస్ వెరీ చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఖచ్చితంగా ఈ హృదయం వాళ్ళ ఫాదర్ 35 years బ్యాక్ 1991లో హృదయం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అంతే వన్ సైడ్ లవ్ స్టోరీ ఇది కూడా. హృదయం మురళి అనేది దాని ఎక్స్టెన్షన్. సో అది వాళ్ళ ఫాదర్ చేస్తే ఇక్కడ అథర్వ గారు చేశారు. సో ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ, అందులో మన ప్రీతి ముకుందన్ కూడా లాస్ట్ మంత్ మేము బ్లాస్ట్ చేసాం, అది కూడా మాకు డిస్ట్రిబ్యూషన్లో మంచి బ్లాక్ బస్టర్ ఇక్కడ. సో కైడా లోహర్ కూడా మాకు డ్రాగన్ చేసాం, అది బ్లాక్ బస్టర్. సో ఆ కోవలో ఈ కాంబినేషన్, అందులో తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అవటం, అందులో